వెల్కమ్ టు డువాడే ఛానల్. వీడియో చివరిలో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. విషయంలోకి వెళ్తే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకంపై ఆదేశాలు అనే శీర్షిక ఈనాడు దినపత్రికలో రావడం జరిగింది. హైదరాబాద్ ఈనాడు దినపత్రికలో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో జూనియర్ కార్యదర్శుల నియామకానికి సంబంధించి కలెక్టర్లకు అనుమతి ఇస్తూ బుధవారం ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయని, ప్రతి పంచాయతీకి ఒకరు ఉండేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ గారు పేర్కొన్నట్టు ఇందులో ఈ ఆర్డర్స్లో పేర్కొన్నట్టు రాయడం జరిగింది పేపర్లో. 24 జిల్లాలలో ఎంపిక కమిటీల వద్ద ఉన్న మెరిట్ లిస్టు ఆధారంగా ఖాళీగా ఉన్న చోట్ల నియమించుకోవాలన్నారు. కోర్టు వివాదంలో ఉన్న పోస్టులను మినహాయించి మిగిలిన వాటికి భర్తీ చేయాలని తెలిపారు. ఎవరైతే కొంత లోకాలిటీకి సంబంధించి వివాదం ఉంది, కోర్టు దాకా వెళ్ళిరో వాళ్ళు ఎవరైతే లోకాలిటీకి సంబంధించి వివాదం ఉందో వాళ్ళకి సంబంధించిన పోస్టులని మినహాయిస్తూ మిగతాయి భర్తీ చేయాలని చెప్పినట్టు సమాచారం, ఆర్డర్స్ వచ్చినట్టు. ఇంకా కొంతమంది ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులురో వాళ్ళు ఇంకా కొంతకాలం ఆగి భర్తీ చేస్తే బాగుండేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గ్రూప్ 2 కానిస్టేబుల్ సంబంధించి, ఇంకా అంతేకాకుండా సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి చాలా వేకెన్సీస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, వేకెన్సీస్గా మారే అవకాశం ఉంది కాబట్టి అవి భర్తీ చేసిన తర్వాత అయితే ఇంకా భర్తీ చేసి ఉంటే ఇంకా నిరుద్యోగులకు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారేమో అన్నట్టు నిరుద్యోగులు అయితే ఆలోచన వాళ్ళకు ఉంది. ఇంకా అంతేకాకుండా ఒకవేళ ఈ సెకండ్ లిస్టే కాకుండా మరి వేకెంట్ అయితే థర్డ్ లిస్టు కూడా వస్తుందేమో, ఎవరైతే నిరుద్యోగులురో వాళ్ళకు అవకాశం కల్పిస్తుందేమో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించిన ఆదేశాల జారీ గురించి ఈనాడు హైదరాబాద్ దినపత్రికలో వచ్చినటువంటి సమాచారాన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. మరొక మంచి వీడియోతో మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకా సెకండ్ లిస్టే కాకుండా థర్డ్ లిస్ట్ లాంటివి ఏమైనా ఉంటాయేమో తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే గ్రూప్ 2 సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ సంబంధించి చాలామంది అభ్యర్థులు వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి తదుపరి ఆదేశాల మేరకు ఏ విధంగా వేకెన్సీస్ ఉంటాయో లేదా కొత్త నోటిఫికేషన్ మాదిరిగా వచ్చే అవకాశం ఉందో, ఎలా ఉందో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే పూర్తి స్థాయిలో తెలుసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇది అండి డువాడే ఛానల్ సంబంధించిన సమాచారం. మరొక మంచి వీడియోతో మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం.